11 సంవత్సరాల పిల్లడు ట్రక్కు నడపడం వలన 9 మంది బౌద్ధ సన్యాసులు దారుణంగా చనిపోయారు. 35 మంది బౌద్ధ సన్యాసులు వారు ఏదో తీర్థయాత్రకు వెళుతూ ఉంటే అక్కడ ఒక ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది. 5గురు అక్కడికక్కడే స్పాట్ డెడ్, 4గురు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. మొత్తం 14 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగింది థాయిలాండ్లోని మొక్తహాన్ ప్రావిన్స్లో జూలై 2వ తారీఖు. ఈ వీడియో మీరు అందరూ చూసే ఉంటారు. మేబీ నేను ప్లే చేయడానికి అవకాశం ఉంటే చేస్తాను, లేదంటే లేదు. డిస్టర్బింగ్ విజువల్స్ కదా ఇవి. వాళ్ళ బాడీ పార్ట్స్ అన్ని చల్లా చెదురుగా రోడ్డు మీద పడిపోయాయి. 11 సంవత్సరాల పిల్లాడు ఇంట్లో పర్మిషన్ లేకుండా అంత భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ట్రక్కుని నడుపుతున్నాడు అంటే, తీసుకెళ్ళిపోతున్నాడు అంటే సొసైటీ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది థాయిలాండ్లో జరిగిందా, ఇండియాలో జరిగిందా, ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. కానీ ప్రజెంట్ జనరేషన్ మైండ్ సెట్ ఎలా ఉంది? ఆ పోయిన వారి ప్రాణాలను ఎవరైనా తీసుకురాగలరా? పోనీ ఇది జరిగింది కదా, మరలా అలా జరగకుండా మిగిలిన పేరెంట్స్ జాగ్రత్త పడతారా? ఈరోజు ఈ ఘటన జరిగింది, మరలా రేపు నేనే మీ ముందుకు వచ్చి ఇంకో చోట ఇలాంటిదే జరిగిందని చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో ఏం చేస్తున్నాం మనం? పేరెంట్స్ ఎంత జాగ్రత్తగా పిల్లల విషయంలో ఉంటున్నాం అనేది గమనించండి. వారి భవిష్యత్తు బాగుండడానికి ఓ దెబ్బ కొట్టిన తప్పు కాదు. మీరు ఈరోజు ఓ దెబ్బ కొట్టడానికి ఆలోచిస్తే, నా బిడ్డను గారాబంగా పెంచుకున్న కొట్టకూడదు అని మీరు ఫీల్ అయితే, రేపు సమాజం అతనికి వేసే శిక్షను చూసి జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.